భోగాపురం విమానాశ్రయం నిర్మాణ క్రెడిట్ ఎవరిది? నేనే కట్టేశానని చెబుతున్న జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. విశాఖపట్నం విమానాశ్రయంపై రద్దీ రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితిని గమనించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురంలో ఒక గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలనే దూరదృష్టితో 2015లో సంకల్పించిన మాట వాస్తవం. 2017లో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సాంకేతిక అనుమతులు, నిధులు సాధించారు. 2018లో రైతులతో చర్చించి 2203 ఎకరాల భూమిని సేకరించారు. 2019 ఎన్నికల నాటికి జిఎంఆర్ సంస్థకు నిర్మాణ కాంట్రాక్ట్ ఇచ్చారు. చంద్రబాబు స్వయంగా శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. అదే 2015 నుంచి 2019 మధ్యలో జగన్ ఏం చేశాడో మీకు తెలియాలిగా. రైతులతో ఎన్జీటీలో ఫిర్యాదులు చేయించాడు. కోర్టుల్లో 867కు పైగా కేసులు వేయించాడు. ధర్నాలు, ఆందోళనలు చేయించాడు. ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్ ఎందుకు అంటూ విమర్శలు చేశాడు. ఈ ప్రాజెక్టు మొత్తం అవినీతిమయమంటూ ఎన్నికల ప్రచారంలో మాట్లాడాడు. చంద్రబాబు ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం కష్టపడుతుంటే జగన్ మరోవైపు అదే ప్రాజెక్టును అడ్డుకోవటమే లక్ష్యంగా పనిచేశాడు. 2019లో ప్రభుత్వం మారింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. అధికారంలోకి రాగానే జిఎంఆర్ కు ఇచ్చిన కాంట్రాక్ట్ ను జగన్ రద్దు చేశాడు. 2023 వరకు పనులన్నింటినీ పూర్తిగా నిలిపివేశాడు. అంటే 4 సంవత్సరాల పాటు ప్రాజెక్ట్ లో చలనం లేదు. 2019లో జిఎంఆర్ సంస్థకు కాంట్రాక్ట్ ను రద్దు చేసిన జగన్ తిరిగి అదే జిఎంఆర్ సంస్థకు 2023లో పనులు అప్పగించారు. 2019-23 మధ్యలో కాకినాడ సెజ్లో జిఎంఆర్ సంస్థకున్న 51% వాటాను తనకు రాయించుకున్నాడు. దానికి ప్రతిఫలంగా భోగాపురం విమానాశ్రయం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. మరి బ్లాక్ మెయిల్ చేశాడో, బెదిరించాడో, ఏమైందో తెలియదు. కానీ కాకినాడ పోర్టు లెక్క తేలే వరకు జిఎంఆర్ ని ఇబ్బంది పెట్టింది మాత్రం వాస్తవం. 2023లో 4 ఏళ్లు ప్రాజెక్ట్ ను ఆపేసిన జగన్ మళ్లీ భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశాడు. కొద్ది కాలానికి ప్రజలు తీర్పు చెప్పారు. 2024లో జగన్ ఓడిపోయారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు గమనిస్తే కేవలం శంకుస్థాపన చేసిన 5-6 నెలల వ్యవధిలో జగన్ ఓడిపోయారు. ఇక్కడ జగన్ పీకింది ఏం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ క్రెడిట్ కావాలని అడగటం చూస్తుంటే జగన్ ను ఏమనాలి? నిజమేంటంటే 2024లో సీఎం అయిన చంద్రబాబు కేవలం 16 నెలల వ్యవధిలోనే భోగాపురం విమానాశ్రయం పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. 2026 జనవరి 4న రన్వేపై తొలి విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. టీడీపీ నేత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆ మొదటి విమాన ల్యాండింగ్ లో భాగస్వామ్యులయ్యారు. 2026 మే లేదా జూన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇదే వాస్తవం, ఇదే చరిత్ర.